సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు రెడీ అయ్యారు. ఇవాల్టి నుంచి ఈ నెల 4 వరకు జిల్లాలో పర్యటించబోతున్నారు. ఇవాళ తొలి రోజు ఆసిఫాబాద్ జిల్లా కేరిమరి మండలం కొటారి పరిధిలోని కొత్తగూడ గ్రామంలో పర్యటిస్తారు. రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల మంజూరు కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారు. అలాగే బహిరంగ సభలో పాల్గొంటారు. కొత్తగూడలో తొలి విడత కింద నిర్మించిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామూహిక గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. అనంతరం సాయంత్రం 6:55 కాగజ్ నగర్ ఎక్స్ రోడ్డు దగ్గర ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. ఆసిఫాబాద్ జిల్లాలో 112.14 కోట్లతో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేస్తారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ నివాసానికి వెళ్తారు. అక్కడే భోజనం చేసి రాత్రి 10 గంటలకు రోడ్డు మార్గంలో హైదరాబాద్ కు బయలుదేరతారు. ఈ రోజు నుంచి ఈ నెల 4వ తేదీ వరకు అంటే 4 రోజులు కూడా జిల్లాలో పర్యటించబోతున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజు ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించబోతున్నారు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ ప్రేమ్ సాగర్ అందిస్తారు. ప్రేమ్ సాగర్. రైట్ మాధవి, ముందు నుంచి అనుకున్న దానికంటే ఒక రోజు ముందుగానే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించిన టూర్ ప్రారంభమైంది. 2వ తేదీ జూన్ నుంచి ప్రారంభమవుతుంది ముందు నుంచి చెప్పారు. కానీ ఈ రోజు నుంచే 4 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించబోతున్నారు. సో ఈ రోజు సాయంత్రం 5:45 ఆయన ఆసిఫాబాద్ చేరుకుంటారు ప్రత్యేక హెలికాప్టర్లో. అక్కడి నుంచి కొత్తగూడ కొటారి గ్రామ పంచాయతీకి సంబంధించిన కొత్తగూడ గ్రామ పంచాయతీలో సామూహిక ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశంలో ముఖ్యమంత్రి పాల్గొంటారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కొత్తగూడ గ్రామంలో 28 ఇందిరమ్మ ఇళ్లకి శాంక్షన్ ఇచ్చారు. అందులో 25 ఇళ్లు పూర్తయ్యాయి. ఆ 25 ఇళ్లకు సంబంధించి వాటి గృహప్రవేశంలో పాల్గొనడంతో పాటు అక్కడున్న కులం ఆదివాసులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా ముఖ్యమంత్రి కాసేపు ముచ్చటించబోతున్నారు. దాంతో పాటు 2వ విడత ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 2.5 లక్షల ఇందిరమ్మ ఇళ్ల కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు, శ్రీకారం చుట్టబోతున్నారు. దానికి సంబంధించిన పైలాన్ని కూడా అక్కడే ఆవిష్కరిస్తారని చెప్తున్నారు. సో ఆ పైలానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. సో ముఖ్యమంత్రికి సంబంధించి రాకతో ఆ గ్రామము, ఆ గ్రామ పంచాయతీ పరిసరాల్లో పూర్తిగా డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్ సంబంధించిన అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. కొంత మారుమూల ప్రాంతం ఈ కెరిమరి మండలం కాబట్టి పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. దాదాపు 1900 మంది పోలీసులతో ఇటు కొటారి గ్రామ పంచాయతీ పరిధితో పాటు బహిరంగ సభ ప్రాంతంలో చాలా పెద్ద మొత్తంలో ఏర్పాట్లు చేశారు. దాంతో పాటు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన 2వ విడత మోడల్ హౌస్ ని అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో ఆ మోడల్ హౌస్ సంబంధించి కూడా ముఖ్యమంత్రి దాన్ని పరిశీలిస్తారు. సో అదే మోడల్ హౌస్ ప్రకారం 2వ విడత ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి 2.5 లక్షల ఇళ్లని రాష్ట్ర ప్రభుత్వం నిర్మించాలన్న ఒక టార్గెట్ తో ముందుకెళ్లబోతోంది. సో అక్కడ నుంచి 7 గంటలకి కాగజ్ నగర్ ఎక్స్ రోడ్ కి బై రోడ్ ద్వారా చేరుకుంటారు. అక్కడ భారీ బహిరంగ సభని ఏర్పాటు చేశారు. ప్రభుత్వానికి సంబంధించి 112 కోట్లకు పైచిలకు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్యమంత్రి అక్కడ శిలాఫలకాలకు సంబంధించి వాటికి ఇనాగ్రేషన్ చేస్తారు. దాని తర్వాత ప్రజలను ఉద్దేశించి అక్కడ బహిరంగ సభలో ఆయన మాట్లాడతారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి గతంలో ఇచ్చిన వరాలు కావచ్చు, మళ్ళీ కొత్తగా ఇచ్చే ఏవైతే శాంక్షన్స్ ఉన్నాయో వాటన్నిటిపైన ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. సో కొంత తుమ్మిడిఎట్టికి సంబంధించి దానిపైన చాలా ఆశలు పెట్టుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి నుంచి ప్రాణహిత చర్యలకు సంబంధించి తుమ్మిడిఎట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే మంత్రులు, అధికారులంతా కూడా పర్యటన చేసిన సందర్భంలో సో దానిపైన ఒక స్పష్టమైన హామీ వస్తుందన్నది తెలుస్తోంది. వాస్తవానికి ఈ రోజు జూన్ 1 లేదా 2వ తేదీన తుమ్మిడిఎట్టి పర్యటిస్తారని ముందుగా కొంత మంత్రులు గతంలో పర్యటించిన సందర్భంలో చెప్పారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి తుమ్మిడిఎట్టికి సంబంధించిన ప్రాజెక్టు నిర్మాణానికి ఆటంకులు తొలుగుతాయని చెప్పారు. కానీ కొంత డిలే జరిగినట్టుంది. మహారాష్ట్ర ప్రభుత్వంతో ఇంకా లేఖలు రాసి చర్చల దశలో ఉంది కాబట్టి కేవలం తుమ్మిడిఎట్టి పైన ఒక ప్రకటన చేసే అవకాశం మాత్రమే కనిపిస్తుంది. సో ప్రజలను ఉద్దేశించి అక్కడ మాట్లాడిన తర్వాత మంచిర్యాలకి బై రోడ్డు బయలుదేరుతారు. రాత్రి 10 గంటలకి స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఇంట్లో డిన్నర్ ఉంది. ఆ డిన్నర్ తర్వాత అక్కడి నుంచి నేరుగా రాత్రి 1 గంట ప్రాంతంలో హైదరాబాద్ కి సీఎం చేరుకుంటారని చెప్తున్నారు. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. జన సమీకరణ దిశగా కూడా భారీగా అధికారులు కావచ్చు, అటు ప్రజాప్రతినిధులంతా కూడా చాలా కేర్ఫుల్ గా పెద్ద మొత్తంలో భారీ జన సమీకరణ జరిగే దిశగా ముందస్తుగా చర్యలు తీసుకుంటున్నారు. మంచిర్యాల వైపు నుంచి వచ్చే వాహనాలకు సపరేట్ గా పార్కింగ్ ఏర్పాటు చేశారు. సిర్పూర్, కాగజ్ నగర్ నుంచి వచ్చే వారికి సపరేట్ గా పార్కింగ్ ఉంది. ఇటు ఆసిఫాబాద్ రూట్ నుంచి, ఆదిలాబాద్ రూట్ నుంచి వచ్చే వాళ్ళందరికీ కూడా పార్కింగ్ వేరువేరుగా ఏర్పాటు చేశారు. సో 4 లైన్ హైవే ఉంది కాబట్టి ఎలాంటి ఆటంకం ఉండకపోవచ్చు ట్రాఫిక్ సంబంధించి. సో ఏర్పాట్లు ఆల్మోస్ట్ పూర్తయ్యాయి. సో సీఎం వస్తున్నారు కాబట్టి భారీ బందోబస్తు ఉంది. సో చాలా కట్టుదిట్టంగా సభను నిర్వహిస్తున్నారు. దాంతో పాటు సాయంత్రం 5:45 నుంచి రాత్రి 10 గంటల వరకు సీఎం కొమరంభీం మంచిర్యాల జిల్లాలో పర్యటించబోతున్నారు. థ్యాంక్ యూ ప్రేమ్ సాగర్.